హాయ్ అక్క. హాయ్ దివ్య. హాయ్ బాబు గారు, గుడ్ మార్నింగ్. మార్నింగ్. మీరెందుకు ఇలా ఒళ్ళు విచ్చుకుంటున్నారు బాబు గారు? యోగానా? లేదు జీవన, రాత్రి ఒళ్ళు పట్టేసింది. హాట్ వాటర్తో స్నానం చేయాలి. మీకే కాదండి. ఆనంది, నేను స్నానం చేసి వస్తాను. కాఫీ తీసుకొస్తావా? మీ అయ్యాక టిఫిన్ చేసి కాఫీ తాగదామండి. ఇప్పటికే లేట్ అయింది కదా. అలాగే. రాత్రి కాసేపు అయిన తర్వాత నీకు చలేస్తుందని ఏసీ ఆఫ్ చేశాను కదా, నాకు ఒక్కగా అనిపించి టీషర్ట్ తీసేశాను. దివ్య, నువ్వు హాల్లో 5 minutes, నేను వచ్చేస్తాను. ఆనంది, రాత్రి మీకేమీ ఇబ్బంది కలగలేదు కదా? లేదు జీవన, మాకు హ్యాపీగానే ఉంది. విన్నావా దివ్య? హ్యాపీగానే ఉందంట. నైట్ ఏం జరగలేదు కదా? బావగారు బద్ధకం విరుచుకోవటం, ఒళ్ళు నొప్పులు, చిదిరిన జుట్టు, ఈ నలిగిన పూలు, ఇవన్నీ చూస్తూ కమిట్ అయిపోయినట్టే ఉన్నారు. జీవన జీవన అంటే నేను మాత్రం ఏం చేయగలను? నేనే దగ్గరుండి వాళ్ళిద్దరిని కలపలేదు కదా. ఆ మాట ఆ పుణ్యం కట్టుకుంది నువ్వే. నేనా? నువ్వే కదా లాక్ పడేలా డోర్ వేసావు. నిజంగానే కమిట్ అయిపోయారంటావా? ఇద్దరు స్నానానికి వెళ్ళారు కదా, ముందు ఆ కార్యక్రమాన్ని కానివ్వు. ఆ తర్వాత వాళ్ళకి ఫస్ట్ నైట్ ఏందో లేదో తెలుసుకుందాం. ఎలా? ఇప్పుడు నేనే సమాధానం చెప్పాలంటే కష్టం వాళ్ళకి. ఎలా అంటే అలాగే. పార్వతమ్మా. ఏంటమ్మా? టిఫిన్ చేయాలా, చేసావా? చేసేసానమ్మా. ఏంటి? ఇడ్లీ చేశానమ్మా, ఒకటి పెట్టాలి. పప్పుడికించావుగా, సాంబార్ నేను పెడతానులే. మీకెందుకమ్మా? మావయ్య గారికి నేను పెట్టే సాంబార్ అంటే చాలా ఇష్టం. మళ్ళీ అమ్మా నాన్నలా చూసుకునే మీలాంటి కోడలు దొరకడం నిజంగా వాళ్ళ అదృష్టమమ్మా. లేదు పార్వతమ్మ, ఈ రోజుల్లో మంచి అత్తామామలు దొరకడం కూడా. నిన్న వార్తల్లో చూసినావా? అత్తామామ కోడల్ని చంపేసిర్రు. ఏ కోడలంట? ఆ మనిషికి బ్రతికే హక్కు లేదా? అదే వాళ్ళ కూతుర్ని వాళ్ళ వియంకులు చంపుంటే వీళ్ళకెంత బాధ అవుతుంది. వేరే వాళ్ళ కూతుర్ని చంపినప్పుడు వాళ్ళకి అంతే బాధ అవుతుంది కదా. కూతురు లాంటిదే కోడలు. అత్తగారులాగా ఆ ఇంటికి ఎన్నో ఆశలతో అడుగు పెడుతుంది కదా. నచ్చకపోతే విడిపోండి, అంతేగాని చంపుడు మంచిది కాదు. ఈ భూమి మీద ప్రతి జీవికి బ్రతికే హక్కుంది. కానీ కొన్ని జీవుల హక్కుల్ని మనం లాగేసుకున్నాం. కానీ కర్మ ఫలితం అందరికీ ఉంటుంది పార్వతమ్మ. తప్పులు చేసేటోళ్ళని దేవుడు వదిలిపెట్టడు. మనలాంటి వాళ్ళు ఏం చేయడు దివ్య, ఎందుకంటే మన దేవుడు అకౌంట్లో ఉన్నాం కాబట్టి. నీకు నమ్మకం లేకపోతే వదిలే, నాకు నమ్మకం ఉంది. ఆనంది అంటే సెల్ఫిష్ అని ఖచ్చితంగా పెద్ద శిక్ష పడాలి. అది అవకాశవాది. దేవుడి ముందు చీటీలు వేసిన తర్వాత అవన్నీ మర్చిపోయి ఆదిత్యతో ఎలా కలిసిపోతుంది? అది నిజం కాదు కాబట్టి. ఏది నిజం కాదు? చీటీలు మార్చింది నువ్వే కదా, దానికి దేవుడు ఏం చేస్తాడు? అంటే ఆదిత్య ఆనంది ఫిజికల్ గా ఒకటైపోయినా కూడా పర్లేదా? కలిసిపోయారా అని చెప్తున్నావు కదే. ఆ గదిలో సీసీ కెమెరా పెట్టిన నైట్ ఏం జరిగిందో లైవ్ లో చూసుండేవాళ్ళం. ముందు ఆనందిని అడుగుదాం పదా. ఎక్కడుంది? కిచెన్ లో. నువ్వు నా వెనక్కి రాకు కాస్త. సాంబార్ భలే వాసన వస్తుందమ్మా. ఇంగు పెట్టివు పార్వతమ్మ. అలాగేనమ్మా. ఇదిగోండమ్మా. పార్వతమ్మ, ఏంటమ్మా కాఫీ?